కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించుకోవటమే లక్ష్యంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత, రెండో విడతల ఎన్నికల్లో మెజారిటీ గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని సర్పంచులుగా గెలిపించిన మేఘారెడ్డి మూడో విడతపై ఫోకస్ పెట్టారు. సోమవారం పెబ్బేరు మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కొందరు తన కామెంట్స్ ని కావాలని వక్రీకరించారని మండిపడ్డారు. మా ఎంపీ మల్లురావు ఉన్నాడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మనందరం కాంగ్రెస్ పార్టీకి వేసి మన కత్తెర గుర్తు మీద ఓటు వేసేసి రుక్కనమ్మ గారిని, మూడవ రుక్కనమ్మ గారిని గెలిపించే బాధ్యత మీరందరూ తీసుకోండి. నిన్న మన నా మీద స్క్రోల్ చేస్తున్నారు దాంట్లో. నేను అదే చెప్పినా, నేను మళ్ళీ కూడా వ్యాపారులు చెప్తున్నా. నేనేం చెప్తున్నట్టే అవతలలు గెలవద్దని కాదు, అవతలలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇండిపెండెంట్ నేను చెప్పట్లేదు. నేను చెప్పింది ఏంటంటే అవతలోడు కూడా మాకు రేవంత్ రెడ్డి గారు తెలుసు, మాకు మల్లురావు గారు తెలుసు, మాకు శివసేనారెడ్డి గారు తెలుసు, మాకు మేఘారెడ్డి తెలుసు. మేము గెలిచి కూడా ఆడికే ఉంటాం. ఆ సన్యాసులకు మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ కూడా రికార్డు చేసి పెట్టండి. ఆ సన్యాసులకు ఓడిపోయేటోడు తొండి చేస్తారు. మేము గెలిచేటోళ్ళం, మనోళ్ళు గెలిచేటోళ్ళు. అట్లాంటి వాళ్ళకి మాత్రమే నా కాంపౌండ్లకు రానియని చెప్పిన. అది క్లారిటీ. అట్లాంటి వాళ్ళు కూడా మన చెప్పేటోళ్ళకి మాత్రమే వాళ్ళను మనం రానియం చేయడానికే మిమ్మల్ని ఇంటికి పంపించినాం. ఈ 2 నెలల మనం ఏం చేసినాం? మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా చేసినాం. దాని తర్వాత 5,000 లక్షలున్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసినాం. 200 యూనిట్ల వరకు 0 బిల్లు చేసినాం. 10 సంవత్సరాల నుంచి ఆ సన్యాసులు మనకు రేషన్ కార్డు ఇవ్వలే. మన ఇంటికి కోడలు వచ్చినా, కొడుకు పుట్టినా, మనవడు పుట్టినా, మనవరాలు పుట్టినా ఒక పేరు చేయలే. అవన్నీ వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదని ముఖ్యమంత్రి గారు అందరికీ, మన ఊళ్ళో ఉన్న వాళ్ళకి అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి పేర్లు యాడ్ చేసినామా లేదా? చేసినాం. అక్కడ కాగలే. దాని తర్వాత పెబ్బేరు ఉండే శ్రీమంతులు, కర్నూలు ఉండే శ్రీమంతులు, హైదరాబాద్ ఉండే శ్రీమంతులు రేవంత్ రెడ్డి సార్ ఇట్లా ఆయన మనవడి తినే సన్న బియ్యం మన ఊళ్ళోకి ఇచ్చినామా లేదా? ఆధార్కి ఇచ్చినాం కదా. వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలని సన్న బియ్యం ఇచ్చినాం. మీ బిడ్డ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు. మీరు గెలిపించిన మీ బిడ్డ మల్లురావు గారు ఇంకా 3 ఏళ్ళు ఎంపీ ఉంటాడు. మీరు గెలిపించిన మీ బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇంకా 3 ఏళ్ళు సీఎం ఉంటాడు. మీరు గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ఈ 3 ఏళ్ళు, దాని తర్వాత ఇంకొక 10 ఏళ్ళు, 13 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి మేము, మా ఎమ్మెల్యే, మా ఎంపీ, మా ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఈ గ్రామంలో సర్పంచ్, వార్డు మెంబర్ గెలిపిస్తే మా గుమ్మడం గ్రామం బాగుపడుతుందని చెప్పాలి. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ కార్యక్రమం మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. దాంతోపాటు రైతు భరోసా ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం. దాంతోపాటు 2 లక్షల లోపు రుణమాఫీ చేసినాం. అన్నిటికంటే ముఖ్యంగా గుమ్మడం గ్రామంలో, పెబ్బేరు మండలంలో, వనపర్తి నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో మన ఇంటికి కోడలు వచ్చినా, మన ఇంట్లో కొడుకు పుట్టినా, మనవడు పుట్టినా, మనవరాలు పుట్టినా వాళ్ళకొక్కరికి రేషన్ కార్డు ఇవ్వలే. వాళ్ళు ఇవ్వాలి సన్యాసులు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు వాళ్ళు ఇవ్వలే కాబట్టి మనం తప్పు చేయొద్దని గౌరవ రేవంత్ రెడ్డి గారు మన గ్రామంలో అందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు వచ్చే లోపు కొన్ని లస్కర్ పోస్టులు వచ్చినాయి. ఆ లస్కర్ పోస్టులో మన దగ్గర 50 ఖాళీ ఉన్నాయి. 50లో 25 98 జీవోలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా ఇవన్నీ మీరు చెప్పాలి ప్రజలకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము గెలిపించిన మా బిడ్డ, మా మేఘారెడ్డి ఎమ్మెల్యే వచ్చి చెప్పారంటే మన మన్నెంతో పాటు 8 మంది వార్డు మెంబర్ని గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటారా? చేతులు ఎత్తాలి. అందరూ చేతులు ఎత్తేసి ఆవుకు పాలు వింటున్నావా సన్యాసులారని చెప్పాలి. ఆ గాంధీలకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం, వాళ్ళు చేయలేదు. మనం 2 ఏళ్ళు ఇన్ని చేసినాం. చేయబోయేది కూడా మనమే కాబట్టి అవన్నీ ఆవు లాంటి, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మా బిడ్డ, మా మేఘారెడ్డి మేము గెలిపించుకున్నా, వాళ్ళతో పని చేయించుకోవాలంటే మన ఊళ్ళో అధికార పార్టీ అభ్యర్థి మన్నేవుని గెలిపించాల్సిన బాధ్యత మనకుంది అని మనకు చెప్పాలి. మన ప్రజలకు నచ్చ చెప్పాలి, చెప్పి ఓట్లు వేయించుకోవాలి.